హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టేల్స్. ఈరోజు మనం అపస్వర బ్రహ్మ కథ చెప్పుకుందాం. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వు సాధించదలిచిన కార్యం అసాధ్యమని గ్రహించి ఏదో ఒకనాడు నువ్వు తిరిగి దేశపాలకుడుగా రాణించగలవు అనుకుంటున్నాను. శివశాస్త్రి అనే సంగీత విద్వాంసుడు శిష్యులను చేర్చుకునే విషయంలో నియమాన్ని సడలించనన్న పట్టుదలతో ఉన్నవాడు చివరకు తన ఓటమి గుర్తించి ఒక అనర్హుణ్ణి శిష్యుడిగా స్వీకరించాడు. ఆయన కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. శివశాస్త్రి గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయనకు స్వరబ్రహ్మ అన్న బిరుదు ఉంది. సంగీతం ఎంత బాగా నేర్చినా ఆయనకు శిష్యరికం చేయనిదే పరిపూర్ణత సిద్ధించదని అంటూ ఉంటారు. కానీ శివశాస్త్రి అందరికీ సంగీతం నేర్పడు. తన దగ్గరకు వచ్చిన సంగీతకారులకు ప్రతి ఏటా ఉగాది రోజున పరీక్ష పెట్టి వారిలో ఒక్కడిని మాత్రమే శిష్యుడిగా స్వీకరిస్తాడు. అలా ఒక ఉగాది నాడు ముకుందుడు, గోవిందుడు ఆయన పరీక్షల్లో సమఉజ్జీలుగా నిలిచారు. శివశాస్త్రి వారితో, నేను మీకు 2 రోజుల తర్వాత మరొక పరీక్ష పెడతాను అని అన్నాడు. గడువులోగా గురువును మెప్పించడానికి గోవిందుడు రోజంతా సాధన చేసుకుంటూ ఉన్నాడు. ముకుందుడు మాత్రం గురుపత్నిని కలుసుకొని, అమ్మా, సంగీతం నేర్చుకోవటంతో పాటు పార్వతీ పరమేశ్వరుల వంటి మీ దంపతుల్ని సేవించుకోవాలని నా కోరిక. పరీక్షలో గురువుగారి అనుగ్రహం పొందటానికి ఉపాయం ఏదైనా చెప్పండి అని వేడుకున్నాడు. గురుపత్నికి అతడి మీద జాలి పుట్టి, సమర్థతకే పెద్దపీట వేసే మీ గురువుగారుకు అడ్డదారులు నచ్చవు. అయితే సంగీతానికి శ్రావ్యమైన గొంతు ప్రధానం కదా. ఈ ఊళ్ళో సహదేవుడు అనే వైద్యుడి వద్ద మహత్తరమైన మందు ఉంది. అది సేవిస్తే గొంతు ఎంతో శ్రావ్యంగా మారిపోతుంది అంటూ తనకు తెలిసిన ఉపాయం చెప్పింది. ముకుందుడు సహదేవుణ్ణి కలుసుకొని తన కోరిక చెప్పాడు. ఆయన కాసేపు ఆలోచించి, నా దగ్గర ఉన్న మందు ద్రావక రూపంలో ఉంటుంది. వాద్యాన్ని శృతి చేసినట్లు నీవు కొంచెం కొంచెంగా ఆ ద్రావకాన్ని చాలా జాగ్రత్తగా సేవించి గొంతును శృతి చేసుకోవాలి. అవసరానికి మించి సేవించావో గొంతులో అపస్వరాలు పలుకుతాయి అని హెచ్చరించాడు. గొంతును శృతి చేయటం చాలా సులభం. మీ మందు ఖరీదెంతో చెప్పండి అన్నాడు ముకుందుడు. సహదేవుడు నవ్వి, నేనిచ్చే ద్రావకాన్ని సేవించిన వారు ఎందరో అపస్వరాలను సరిచేసుకోలేక సంగీతానికే స్వస్తి చెప్పారు. నీ గొంతును మందులతో కాక సాధనతో శ్రావ్యం చేసుకోవటం ఉత్తమం అని అన్నాడు. కానీ ముకుందుడు ఆ హితవు వినకుండా ఆయన కోరిన డబ్బునిచ్చి ద్రావకం తీసుకున్నాడు. అది కొంచెం పుచ్చుకోగానే అతడి గొంతు ఎన్నడూ ఎరగనంత శ్రావ్యంగా మారిపోయింది. దాంతో మురిసిపోయి అతడు మరికొంత ద్రావకం పుచ్చుకుంటే గొంతు మరింత శ్రావ్యంగా తయారయ్యింది. పోటీ రోజు రానే వచ్చింది. ముందుగా గోవిందుడు ఒక పాట పాడి గురువుగారి మెప్పు పొందాడు. తర్వాత ముకుందుడు పాట అందుకున్నాడు. అతడి గొంతులో పెరిగిన శ్రావ్యతకు శివశాస్త్రి పరవశించి, శబాష్, ఈరోజు నీ పాట వినడం నా అదృష్టం అన్నాడు. ముకుందుడు మరింత ఉత్సాహంగా ఆలాపన నుంచి చరణంలోకి రాగానే అపస్వరాలు వచ్చాయి. అప్పుడు శివశాస్త్రి అతన్ని పాట ఆపమని, గొంతు శ్రావ్యంగా మారాలని నువ్వు సహదేవుడి దగ్గర మందు తీసుకున్నావు. నీ గొంతు శ్రావ్యమైనది, కానీ అది మోతాదు మించింది. ఆలాపనతో ఆగిపోతే నీ పాట వినసొంపుగానే ఉంటుంది, కానీ చరణాలు పాడేవో అపస్వరాలు తప్పవు. ఇక నీవు సంగీతం మాట మరిచిపోయి ఇంటికి పోవచ్చు అని చెప్పాడు కోపంగా. గురువర్య, నా తప్పు క్షమించి నాకు తరుణ ఉపాయం చెప్పండి అంటూ ముకుందుడు శివశాస్త్రి కాళ్ళ మీద పడ్డాడు. శివశాస్త్రి అతన్ని లేవతీసి, అనగానగా రాగం అతిశయిస్తుంది అంటారు కదా. నువ్వు గొంతెత్తి పాడుతూ నిరంతరం సాధన చెయ్యి, ఫలితం ఉంటే ఉండొచ్చు అన్నాడు. ముకుందుడు నీరసంగా తన ఊరు చేరుకున్నాడు. అక్కడ గొంతెత్తి సాధన చెయ్యబోతే ఊరివారు గొడవ పెట్టారు. ముకుందుడు ఊరు మారాడు.
అయినా అక్కడ వాళ్ళు నీ అపస్వరాలు భరించలేం, మరేదైనా ఊరికి వెళ్ళి ప్రయత్నించు అని అన్నారు. ఇక లాభం లేదని ముకుందుడు ఒక అడవిలో ప్రవేశించి ఒక చెట్టు కింద చతికిలబడి సంగీత సాధన ప్రారంభించాడు. కొంతసేపటికి తన అపస్వరాలు తనే భరించలేకపోయిన ముకుందుడు పాట ఆపేసి ఉస్సూరుమని నిట్టూర్స్తూ కూర్చున్నాడు. ఆ మరుక్షణం, ఏయ్, పాటెందుకు ఆపేశావు, ఇంకా పాడు అన్న మాటలు వినిపించాయి. ముకుందుడు ఉలిక్కిపడి ఎవరు అన్నాడు. అందుకు సమాధానంగా చెట్టు మీద నుంచి ఒక పిశాచం కిందకి దూకింది. అది భయంతో వణికిపోతూ ఉన్న అతడి వంక ఆప్యాయతగా చూసి, భయపడకు, ఈ చెట్టు మీద నాతో పాటు ఇంకో 3 పిశాచాలు నివసిస్తున్నాయి. అందరిలోకి నేనే పెద్ద. మాకు బోలెడు అద్భుత శక్తులున్నాయి. నువ్వు ఆగకుండా పాడతానంటే శ్రద్ధగా పాట వింటాం అని అంది. దాంతో ధైర్యం తెచ్చుకున్న ముకుందుడు, నేను పాడేదాకా మీకు పాట గురించే తెలియకపోవడం ఆశ్చర్యం అన్నాడు. పాట గురించి మాకు బాగా తెలుసు. ఒకప్పుడు మేం మనుషుల రూపాల్లో నగరాల్లో తిరిగేవాళ్ళం. పాట కచేరీల్లో అందరూ అపస్వరాలు పలికించేవాళ్లే. నీ మనుషుల మధ్య శివశాస్త్రి అని ఒకడున్నాడు. ఆయన సంగీతాన్ని పాడు చేస్తున్నాడు. ఇన్నాళ్లకు మా అదృష్టం కొద్దీ నీ పాట విన్నాం అని అంది పెద్ద పిశాచం. అప్పట్నుంచి ముకుందుడి నిరంతర సంగీత సాధన అడవిలో 4 పిశాచాల ముందు నిర్విఘ్నంగా సాగింది. క్రమంగా తన గొంతులో పలికే అపస్వరాలు అతడికి ఇంపుగా కనిపించాయి. అతడికి మనుషుల మధ్యకు వెళ్ళి శివశాస్త్రికి పోటీగా తన సంగీతాన్ని ప్రచారం చేయాలి అని అనిపించింది. ఇది తెలిసిన పిశాచాలు అతడి వెంట మనుషుల రూపాల్లో వస్తామన్నాయి. అందుకు ముకుందుడు కాసేపు ఆలోచించి, మనుషుల అభిరుచులు మారాలంటే వారికి మన సంగీతాన్ని కొంతకాలం పాటు బలవంతంగా వినిపించాలి, వింతలు చూపించాలి. అందుకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది అని అన్నాడు. దానికి పెద్ద పిశాచం ఉత్సాహంగా, ఓస్, ఇంతేనా? నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాం. ఎలాంటి వింత వస్తువులు కావాలో అడుగు, తెస్తాం అని అంది. ఈ జవాబుకు ముకుందుడికి చాలా ఆనందం కలిగించింది. అతడు మనుషుల రూపాలు ధరించిన పిశాచాలను వెంటబెట్టుకొని ఓ నగరంలో ప్రవేశించి నగరపాలకుడైన ప్రమోదుణ్ణి కలుసుకున్నాడు. అట్టహాసంగా తన వద్దకు వచ్చిన ముకుందుడికి ప్రమోదుడు రాజమర్యాదలు చేశాడు. ముకుందుడు ఆయనతో, ఈ సృష్టిలో వ్యర్థమైనది లేదు. అది పీపిలి కాది బ్రహ్మపర్యంతం సమస్త జీవులకు వర్తించినట్లే అన్ని స్వరాలకు వర్తిస్తుంది. ఇంతకాలం జనం స్వరబ్రహ్మ శివశాస్త్రి సాంప్రదాయం పాటిస్తూ సంగీతం అంటే సుస్వరాలే అనుకుంటున్నారు. నేను అపస్వర బ్రహ్మ అపస్వరాలతో అద్భుత సంగీతం వినిపించగలను. మీరు కోరినంత డబ్బిస్తాను. నా గురించి గొప్పగా ప్రచారం చేయండి అని చెప్పాడు. డబ్బు కాసపడి ప్రమోదుడు అపస్వర బ్రహ్మ గురించి పెద్దగా ప్రచారం చేయించాడు. అతడి తొలి ప్రదర్శనకు జనం విరగబడి వచ్చారు. ముకుందుడి అపస్వరాల గొంతులో కలిసిన పిశాచాల కఠోరధ్వని వినటానికి తమాషాగా ఉంది. వేదిక పైన పిశాచాలు చూపరులను ఆకర్షించే విధంగా మాయాజాలాలు కూడా సృష్టించాయి. ఈ ప్రదర్శన చాలామందికి నచ్చింది. నచ్చని వారు కూడా మార్పు మంచిదే అని అన్నారు. వరుసగా ఒకటి తర్వాత ఒకటి ప్రదర్శనలు ఇస్తూ ఉంటే క్రమంగా జనం దీనికి అలవాటు పడి అపస్వర బ్రహ్మ సంగీతాన్నే అభిమానిస్తూ స్వరబ్రహ్మ సాంప్రదాయం అంటే చిరాకు పడుతూ మొదలుపెట్టారు. దేశపు రాజు ముకుందుణ్ణి ఘనంగా సన్మానించి అపస్వర బ్రహ్మ అన్న బిరుదును కూడా స్థిరం చేశాడు. ఆ సందర్భంలో కొందరు అపస్వరాలతో జనాకర్షణీయమైన సంగీతాన్ని సృష్టించవచ్చునని తమకెలా స్ఫురించిందో తెలుసుకోవాలని ఉన్నది అని ముకుందుణ్ణి అడిగారు. వారికి పూర్తి నిజం చెబితే అపహాస్యం పాలవుతానని భయపడి ముకుందుడు, ఈరోజు నేనింతవాణ్ణి కావటానికి కారణం స్వరబ్రహ్మ శివశాస్త్రి సహదేవుడు అనే వైద్యుడు. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని నర్మగర్భంగా చెప్పి తప్పించుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఒకనాడు శివశాస్త్రి శిష్యుడు గోవిందుడు ముకుందుణ్ణి వెతుక్కుంటూ వచ్చి, ముకుందా, ఇంతకాలానికి నీ అదృష్టం పండింది. గురువుగారు నీకు సంగీత శిక్షణ ఇవ్వాలి అనుకుంటున్నారు.
ఈ సంగతి చెప్పి నిన్ను వెంటబెట్టుకుని రమ్మన్నారు అని చెప్పాడు. ఆ మాట వింటూనే ముకుందుడు ఎంతో ఆశ్చర్యంతో, ఆహా, ఏ దేవతలు కరుణించారు, గోవిందా పద పద అంటూ అప్పటికప్పుడు బయలుదేరాడు. ఇది చూసి మానవ రూపాల్లో ఉన్న పిశాచాలు, ఓయి ముకుందా, జాగ్రత్త, నీ గొంతు మార్చేస్తాం, దేశ దేశాల నీకున్న అపస్వర బ్రహ్మ అన్న ఘనకీర్తిని తుడిచిపెట్టేస్తాం అని అరుస్తూ ఉన్నాయి. ఇది చూసి గోవిందుడు ఆశ్చర్యపోతున్నంతలో ముకుందుడు అతడి చెయ్యి పట్టుకొని, గోవిందా, ఇదంతా ఒక విచిత్ర కథ అంటూ ముందుకి దారితీశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ముకుందుడు తన అపస్వరాల సంగీతంతోనే చాలామందిని మెప్పించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అలాంటివాడు పిశాచాలు గొంతు మార్చేస్తామని బెదిరిస్తున్నా లెక్క చేయకుండా శివశాస్త్రి దగ్గరకు ఎందుకు బయలుదేరాడు? ఇక శివశాస్త్రి విషయానికొస్తే ముకుందుణ్ణి సంగీతం మాట మరిచి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. తిరిగి సంగీత విద్య నేర్పుతాను రమ్మనటంలో ఆంతర్యం ఏమిటి? ముకుందుడి పేరు ప్రఖ్యాతులు ఆయనలో ఏమైనా వరవలేనితనానికి కారణమైనాయా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, ముకుందుడు సంగీత విద్య నేర్చుకోవాలన్న అభిలాష కలవాడు. ఆ ప్రయత్నంలో మొదట విఫలుడై అనుకోకుండా పిశాచాల బారిన పడి అపస్వర బ్రహ్మ అయ్యాడు. అతడు ప్రజలను ఆకట్టుకోవటానికి కారణం కేవలం సంగీతం మాత్రమే కాదు, పిశాచాలు చూపించే మాయాజాలం. అలాంటి వాడికి మంచి సంగీతం నేర్చుకునే అవకాశం వచ్చేసరికి స్వరబ్రహ్మ శివశాస్త్రి దగ్గరకు సంతోషంగా బయలుదేరాడు. కాకపోతే పిశాచాలు గొంతు మార్చేస్తామంటే లెక్క చెయ్యకపోవటానికి కారణం ఇప్పుడున్న అపస్వరాలు పోయి సుస్వరాలు తిరిగి రాస్తాయనే కదా అర్థం. శివశాస్త్రి ముకుందుడికి సంగీత విద్య నేర్పుతాను రమ్మనటానికి కారణం అతడు తన అపస్వరాలతో శాస్త్రీయ సంగీతాన్ని భ్రష్టు పట్టించకుండా కాపాడేందుకే తప్ప వారవలేనితనం కాదు అన్న చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.